నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ప్రపంచ దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి రేటు ఇతర చాలా దేశాలతో పోలిస్తే ఘనంగా ఉందని చెప్పొచ్చు. ఇదే సమయంలో భారత్లో సంపన్నుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం దేశంలో నికర సంపద $1 బిలియన్ పైగా సంపద ఉన్నవారి సంఖ్య 185 ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ మొత్తం 185 మంది నికర సంపద $1 ట్రిలియన్ కంటే చాలా ఎక్కువట. ఇది దాదాపు 100 లక్షల కోట్లకు సమానమని చెప్పొచ్చు. అంటే దేశంలోని అత్యంత సంపన్నులైన 185 మంది దగ్గరే 100 లక్షల కోట్ల వరకు డబ్బులు ఉన్నట్లు ఫార్చ్యూన్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. ఇక గత 3 ఏళ్ల వ్యవధిలో దేశంలో అత్యంత సంపన్నుల సంఖ్య 50% మించి పెరిగిందని రిపోర్టు స్పష్టం చేసింది. సరిగ్గా ఈ 185 మంది బిలియనీర్లందరి నికర సంపద $1.19 ట్రిలియన్ చేరింది. ఇది భారత కరెన్సీలో చూస్తే 99.96 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు అటు ఇటుగా 100 లక్షల కోట్లన్నమాట. 2022 నుంచి చూస్తే ఈ డాలర్ బిలియనీర్స్ సంఖ్య 142 నుంచి 185కు పెరిగింది. మొత్తం 185 మంది సంపద భారతదేశ జీడీపీలో దాదాపు 33.81% సమానం. ఈ ఏడాది కొత్తగా ఈ లిస్టులో 29 మంది స్థానం సంపాదించుకున్నారు. వీరిలో జోహో కార్పొరేషన్ కు చెందిన శ్రీధర్ వెంబు, శేఖర్ వెంబు, రాధా వెంబు ఉన్నారు. అగర్వాల్ కోల్ కార్పొరేషన్ కు చెందిన వినోద్ కుమార్ అగర్వాల్, ఉపర్ ఇండస్ట్రీస్ నుంచి కుశాల్ నరేంద్ర దేశాయ్, చైతన్య నరేంద్ర దేశాయ్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ నుంచి మహాబీర్ ప్రసాద్ అగర్వాల్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ కు చెందిన శివరతన్ అగర్వాల్, దీపక్ అగర్వాల్ వంటి వారు ఉన్నారు. అత్యంత సంపన్న భారతీయుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ లో ఉన్నారు. ఈయన నికర సంపద $120.15 బిలియన్ ఉంది. తర్వాత అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ $123.9 బిలియన్ రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత వరుసగా షాపూర్జీ మిస్త్రీ అండ్ ఫ్యామిలీ, సావిత్రి జిందాల్, శివ్ నాడార్, రాధాకిషన్ దమానీ, దిలీప్ సింఘ్వి అండ్ ఫ్యామిలీ, సునీల్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ, అజీం ప్రేమ్జీ, ఆది గోద్రేజ్ అండ్ ఫ్యామిలీ వరుసగా ఉన్నారు. ఇక టాప్ 10 సంపన్నుల్లో ఒకే ఒక మహిళ జిందాల్ ఉన్నారు. ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.